అప్పుడైతే కరెంట్ ఉండేది వాస్తవానికి. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి కరెంటు వస్తలేదు, డిమ్ కరెంటు. ఆ ఫ్యాన్లు కాలిపోతున్నాయి, మోటార్లు కాలిపోతున్నాయి. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి కరెంట్ అయితే ఉండలేదు, అది వాస్తవం. ఇంతకుముందుకు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? మంచిగానే ఉండేది. 24 గంటలు కరెంట్ ఉండేది. సరే 2-3 గంటలు కట్ చేస్తుండొద్దు. ఇది అసలే లేకుండా అయిపోతుంది. ఇట్నే ఉంటే ఇంకా తొండి, దేశానికే మెద్ద తొండి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏది బాగుపడదు. 70 ఏళ్ళ నుంచి ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం? అది మాటల కొరకే. ఇప్పుడు ఒడ్డెక్కాలని బతిరాడుతున్నారు అంతేగాని అవి రావు ఇవి రావు. మళ్ళీ మోడీ వస్తాడు. ఇక మరి అప్పుడు ఏమవుతుందో ఏం కథనో ఎడిపోతుందో. ఒడ్లు కూడా కొంటలేరు కళ్ళ దగ్గర, ఎక్కడెక్కడనే ఉంటున్నాయి. కళ్ళ దగ్గర అట్నే ఉంటున్నాయి. 500 ఇస్తాడు, 500 ఏం లేవు. ఆ 500 లేకుండా కొంటోడు కూడా కదిలేడు. ఏమున్నా ఇదే రాజకీయం చేస్తూ సరిపోతున్నారు. అది ఒక్క రుణమాఫీ ఎక్కడిది? రుణమాఫీ మహిళలకు 2500 ఇస్తాడు. ఏమి ఈ రేషన్ కార్డులు ఇస్తాడు. ఏమి అవి లేవు ఇవి లేవు ఏవి లేవు. ఇప్పుడు 57 ఏళ్ళకు పింఛన్లు ఇస్తున్నాడు, లేదు. అన్ని మాయమాటలు. బస్సులు ఒకటి పెట్టిండు, ఆడవాళ్ళనే కొట్టుకొని రావమంటుండు అంతే, ఇంకేం లేదు నాయన. ఇక ఏమన్నా అంతో ఇంతో తొండుకో ఆడే మంచిగా ఉండే. కేసీఆర్ మంచిగా ఉండే కరెంటుకు. అదే బీజేపీ ఆగుతాం ఏజింది ఏంది ఈడ. కేసీఆర్ ఉన్నప్పుడే కరెంటు మంచిగా ఉండే. ఈడ వచ్చిన కానీ కరెంట్ మొత్తం డిమ్, మొత్తమే తెలియదు. కానీ ఇట్లా అంటుంది, ఉర్రు 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 అంటుంది. డిమ్ కరెంటు. మన గాలి మిషన్ మోటార్ కూడా నడుస్తలేదు. మరి అది ఏం మయమో ఏం కథనో అర్థం కాదు.